నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి శివాలయంలో వైసీపీ నాయకుల ప్రత్యేక పూజలు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని మన్రో సత్రం వద్ద ఉన్న శివాలయంలో శనివారం వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డూను, వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు గాను శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు హుసేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, మల్లయ్య యాదవ్, క్రషర్ మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ యాదవ్, బల్లారి రాజ్ కుమార్ రెడ్డి, గురుప్రసాద్ యాదవ్, సివి రంగారెడ్డి, రంగస్వామి, జీప్ రమణ, కలగట్ల రాము, విశ్వనాథ్ రెడ్డి, ఊబిచెర్ల నారాయణ స్వామి, రమేష్ రెడ్డి, నాగప్ప, డీలర్ పూలప్ప, పెద్ద పూలెప్ప, షఫీ, మల్లికార్జున, వెంకటరాముడు, సుధాకర్, కొత్తపేట సురేష్, బ్రహ్మకుమార్, అరటిపండ్ల చంద్ర, చెన్నాజీ, గోపిరెడ్డి, నాగరాజు, హరి, కృష్ణ, బల్లారి, హరినాథ్ రెడ్డి, ఎల్ఐసి హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివ, వరదరాజులు, ఫారూక్, కేవీ రమణ, నరేష్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నువ్వు అయిపోయింది ఉంటే ఆడే ఉంటే గోవర్ధన్ కూడా పోండి ముందుకి. అది పూలు ఉండి వస్తున్నారు ఇంకా. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి గవర్నమెంట్ మన మీద అగ్రేజ్ చేసినాక వాళ్ళకి చేయండి. అదొకటి అనుకోండి, బయట నిలబడి అంతే అంతే కదా. వస్తున్నారు ఇంకా కానీ చెప్పండి. ఏమేం చెప్పాలి చెప్పండి.